సమయం తెలుగు లైఫ్ స్టైల్ వీడియోస్కి స్వాగతం. నేను మిలికిత. ఇవాళ వీడియో హెల్త్ వీడియో. యోగా. ఎవరైతే ఇప్పుడిప్పుడే యోగా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగాకి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాకుండా చాలా మంది ఫ్లెక్సిబిలిటీ కోసం, ఫిట్గా ఉండేందుకు, మైండ్ని రిలీఫ్గా చేసేందుకు, అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండేందుకు యోగాని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. రోజుకి ఉదయం పూట ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు యోగా చేయడానికి. అయితే యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉంటుంది, శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తూ ఉంటుంది, అదేవిధంగా ఎముకలని బలంగా మార్చేందుకు కూడా సహాయపడుతుంది. అయితే వృద్ధాప్య ఛాయలు వచ్చినప్పుడు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ సమస్యలు రాకుండా కూడా యోగా ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది. అందుకే చాలా మంది ఎక్సర్సైజెస్లో యోగాని చేయమని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి అసలు యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. రెగ్యులర్గా యోగా చేయడం వల్ల అధిక ఆహారం తీసుకునే ప్రయత్నం మనమే తగ్గించుకుంటూ ఉంటామట. ముఖ్యంగా చూసుకుంటే యోగా చేయడం వల్ల ఫిట్గా ఉంటాం కదా. మరి ఫిట్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటాం అన్న విషయాన్ని గమనిస్తూ ఉండాలి. మరి అదే సమయం ఒత్తిడి వల్ల కూడా చాలా మంది ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. మరి ఒత్తిడి తగ్గిపోతే ఆటోమేటిక్గా మనం ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటాం. మరి ఒత్తిడిని తగ్గించాలంటే రెగ్యులర్గా యోగా చేస్తూ ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే చాలా మందిలో ఈ మధ్యకాలంలో నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పని ఒత్తిడి కారణంగా, ఆందోళన కారణంగా నిద్రలేమి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది అయితే నిద్ర మాత్రలు కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది కాదు. అదేవిధంగా యోగా ఆసనాలు చేస్తూ ఉంటే కనుక మంచి నిద్ర వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా ఈ ఊపిరి తీసుకునే వ్యాయామాలు చేస్తూ ఉంటే న్యాయమైన నిద్ర లభిస్తూ ఉంటుంది. రక్తపోటుని తగ్గించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శరీరం అంతటా కూడా రక్త ప్రసారణ బాగా జరుగుతుంది. ఒత్తిడి వల్ల కలిగే రక్తపోటుని కూడా యోగా తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి ప్రయత్నించండి. ఊపిరికి సంబంధించిన వ్యాయామాలైన ప్రాణాయామం మరియు వీరభద్రాసనం చేయడం ద్వారా మన శరీరం ఎంతగానో విశ్రాంతిని పొందుతుంది మరియు రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. జీవక్రియను పెంచడంలో కూడా యోగా సహాయపడుతుంది. మన శరీరం మనం తీసుకునే ఆహారంలోని పోషకాలన్నింటినీ సరిగ్గా గ్రహించాలంటే మనం తీసుకునే ఆహారం సరైన పద్ధతిలో జీర్ణం అవ్వాలి. సరిగ్గా జీర్ణం అవ్వకపోతే పొట్టకు సంబంధించిన సమస్యలు ఎన్నో తలెత్తుతాయి. మరియు బరువు కూడా పెరిగిపోతూ ఉంటుంది. మన పొట్ట ఎన్నో రకాల జీర్ణక్రియను సంబంధించిన ద్రవాలను ఉత్పత్తి చేయడంలో యోగా ఎంతగానో సహాయపడుతుంది. మరియు ఆహారం సరైన పద్ధతిలో జీర్ణం అవ్వడానికి కూడా యోగా ఉపయోగపడుతుంది. ఇది ఒక్కసారి ప్రయత్నించండి. మెలి తిప్పి కూర్చుని వేసే ఆసనం ద్వారా శరీరంలో రక్త ప్రసారణ బాగా జరుగుతుంది మరియు జీర్ణక్రియ కూడా సరైన పద్ధతిలో జరుగుతుంది. ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది యోగా రెగ్యులర్గా చేస్తే. ట్రైగ్లిజరాయిడ్ లెవెల్స్ అంటే కొవ్వు అధికంగా ఉండడం. అంటే కొవ్వు అధికంగా ఉంటే ఏమవుతుంది, శరీరంలో బరువు పెరిగిపోతూ ఉంటుంది. అదేవిధంగా రక్త ప్రసరణ సాఫీగా జరగదు కాబట్టి గుండె సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి గుండె సమస్యలను తగ్గించుకోవాలన్నా, అనేక రకాల సమస్యలు మన శరీరంలో తగ్గించుకోవాలన్నా యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. యోగాసనాలు చేస్తూ ఉంటే కూడా శరీరంలో అధిక బరువు సమస్య తగ్గిపోయి రక్త ప్రసారణ సాఫీగా జరిగేందుకు సహాయపడుతూ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా చాలా మందిలో పీసీఓడి, పీసీఓఎస్, ప్రెగ్నెన్సీ సమయంలో కాంప్లికేషన్స్ రావడం, పీరియడ్స్ డిలే కావడం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి మానసిక ఆరోగ్యం బాగుంటే ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని అరికట్టొచ్చని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. మరి మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మనం రెగ్యులర్గా యోగాని చేస్తూ ఉండాలి. చాలా రకాల యోగాసనాలు చేయొచ్చు. మరి తప్పకుండా ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయండి. టైప్ 2 మధుమేహాన్ని యోగా ప్రభావితంగా ఎదుర్కొంటుంది. ఇన్సులిన్ స్థాయిలను యోగా నియంత్రణలో ఉంచుతుంది. ఇలా టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇది ఒకసారి ప్రయత్నించండి. వృక్షాసన మరియు ధనురాసన పొట్ట మరియు క్రోమ గంధాల యొక్క పనితీరుని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మలబద్ధకాన్ని నయం చేయడంలో యోగా సహాయపడుతుంది. పేగులపై యోగా ఒత్తిడిని పెంచుతుంది మరియు విసర్జన సులభంగా సక్రమంగా జరగటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సరైన సమతుల్యతతో కూడిన ఆహారం శరీరం తీసుకునేలా యోగా చేస్తుంది మరియు మలబద్ధకం వ్యాధి చాలా కొద్ది సమయంలోనే నయం అవుతుంది. అందుకు మీరు చేయవలసిందల్లా యోగా క్రమం తప్పకుండా చేయడమే. ఇది ఒకసారి ప్రయత్నించండి. గాలి ఉపాసన భంగిమ మరియు సగం నాగలి భంగిమ చేయడం ద్వారా మీరు మలబద్ధకాన్ని అధిగమించవచ్చు.
తెలుసుకున్నాం కదా యోగా చేయడం వల్ల ఎలాంటి బోలెడన్ని ప్రయోజనాలని పొందవచ్చో, దీంతో పాటు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మతిమరుపు సమస్య ఉన్నా, ఆర్థరైటిస్ సమస్య ఉన్నా కానీ, లేదా చాలా మందిలో బ్యాక్ పెయిన్ సమస్యలు, స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందాలన్నా, ఫ్లెక్సిబిలిటీ, మన బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలన్నా చాలా మంది యోగాని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే యోగాని ఉదయం పూట చేస్తూ ఉంటే కనుక శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఆస్తమా లాంటి ఎన్నో బోలెడన్ని అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతూ ఉంటుంది. మరి తప్పకుండా ఈ టిప్ని ఫాలో అయిపోండి. హెల్త్ టిప్స్లో ముఖ్యంగా యోగా చేయడం, రెగ్యులర్గా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఇలాంటి ఎన్నో బ్యూటీ, హెల్త్, ఎడ్యుకేషన్, జాబ్ నోటిఫికేషన్స్, టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మిలికిత, సైనింగ్ ఆఫ్.